వరంగల్లో కల్తీ కారం తయారీ వ్యవహారం బయటపడింది. ఫుడ్ ఇండస్ట్రీస్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు సోదాలు చేశారు. హేమశ్రీ ఇండస్ట్రీస్ పై కేసు నమోదు చేశారు. అధికారులు 105 బస్తాల కల్తీ కారం స్వాధీనం చేసుకున్నారు. ఇనుమాముల మార్కెట్ సమీపంలో హేమశ్రీ లక్ష్మీ సాయి ఇండస్ట్రీలో మిర్చి తొడిమలతో కల్తీ కారం తయారు చేస్తున్నట్టు గుర్తించారు. నాణ్యమైన మిర్చికి బదులు తొడిమల గింజల వ్యర్థాలను రంగులు కలిపి కారం తయారు చేస్తూ జనాన్ని మోసం చేస్తున్నారు. కల్తీ కారానికి సంబంధించి ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేసిన క్రమంలో భారీగా కూడా కల్తీ కారానికి సంబంధించిన బస్తాలలో గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, మధ్యాహ్నము ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎనుమాముల మార్కెట్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మిర్చి పౌడర్ తయారు చేసే ఇండస్ట్రీలపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల లోపల హేమశ్రీ ఇండస్ట్రీస్ దాదాపు 50 కిలోల బరువు ఉండేటువంటి 105 బస్తాల్లో 3 క్వింటాలకు పైగా సిద్ధం చేసినటువంటి కల్తీ కారాన్ని గుర్తించి ఆ శాంపిల్స్ అన్ని కూడా హైదరాబాద్ ల్యాబ్ కు తరలించారు. ఇక ల్యాబ్ రిపోర్ట్స్ అనంతరము ఆ హేమశ్రీ ఇండస్ట్రీ యాజమాన్యంపై చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. గత 10 రోజుల క్రితమే ఇదే వెనంగల్ ఎనుమాముల మార్కెట్ సమీపంలోని లక్ష్మీ సాయి ఇండస్ట్రీస్ లోపల తొడిమెలు పూర్తిగా మిర్చి నాణ్యమైన మిర్చి తయారు చేయడానికి తొడిమెలు తీసి నాణ్యమైన మిర్చిని ఆరబెట్టిన తర్వాత ఫ్యాక్టరీ మిర్చి తయారు చేయాల్సి ఉంటుంది. కానీ అందులో గింజలు, వ్యర్థాలు, తొడిమెలు కంప్లీట్ గా అవన్నీ కూడా కలిపి మిర్చి పౌడర్ తయారు చేస్తుండడంతో 15 రోజుల క్రితమే ఓ ఇండస్ట్రీపై కేసు అయింది. ఆ ఘటన ముందే మరోసారి ఈ హేమశ్రీ ఇండస్ట్రీపై కేసు నమోదు కావడం, అక్కడ ఉన్నటువంటి సామగ్రితో సీజ్ చేయడంతో కూడా అసలు వరంగల్ కేంద్రంగానే ఈ మిర్చి కానీ ఇతర తిను వస్తువులకు సంబంధించినటువంటి కల్తీ జరుగుతున్న అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ఇక హైదరాబాద్ ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత అసలు మిర్చిలో ఇంకేమైనా కెమికల్స్ యాడ్ చేస్తున్నారా అనే దానిపై కూడా పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రజలు కంప్లైంట్ చేస్తేనే ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇండస్ట్రీలో దాడులు చేస్తున్నారు, కానీ వాళ్ళే స్వయంగా ఆకస్మిక తనిఖీలు చేస్తే భారీగా ఈ నకిలీల గుట్టు బయటపడుతున్నట్టు కూడా ఓరుగల్లు వాసులు అయితే డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం. వేణు, అసలు ఆ తొడిమెలు కలర్ రావడానికి ఎటువంటి కెమికల్స్ యూజ్ చేస్తున్నారు? ఆ కెమికల్స్ కి సంబంధించిన నేమ్స్ ఏమైనా చెప్పడం జరిగిందా అధికారులు? ప్రస్తుతానికి అందులో యాడ్ చేసిన కెమికల్స్ సంబంధించి కూడా ల్యాబ్ నుంచి రిపోర్ట్ రావాల్సి ఉంది. ప్రస్తుతము ల్యాబ్ ను సీజ్ చేసి అందులో శాంపిల్స్ మాత్రం ల్యాబ్ కు తరలించారు కాబట్టి దానికి సంబంధించి ఒక 15 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. అయితే ఈ మిర్చికి సంబంధించినటువంటి కారం పొడి తయారు చేసే ఇండస్ట్రీలు అన్ని కూడా అటు మార్కెట్ కు సమీపంలోనే ఉన్నాయి. అక్కడ తాలుగా అంటే దాని చివరిగా డ్యామేజ్ అయినటువంటి మిర్చిని తీసుకెళ్తారు. దాంతో పాటుగా తొడిమెలకు సంబంధించి అవి తీసిన తర్వాతనే కొన్ని ఫ్యాక్టరీలకు మెటీరియల్ వెళ్తుంది. కానీ ఆ తొడిమెలను కూడా బయట పడేయాల్సిన తొడిమెలను కూడా అందులో కలపడంతో కొంత గ్రీనిష్ వస్తుంది. సో దీన్ని మళ్ళీ రెడ్డిష్ గా మార్చడానికి రెడ్ కలరింగ్స్, కొన్ని కెమికల్స్ కూడా యాడ్ చేస్తూ ఉంటారు. మరోవైపు సాల్వెంట్ పరిశ్రమలు ఉంటాయి. ఈ మిర్చి నుంచి కొంత సాల్వెంట్ తయారు చేసి సుగంధ ద్రవ్యాలు తయారు చేసినటువంటి కంపెనీల నుంచి అందులో డస్ట్ లాంటి ఒక రెడ్ అయిన చిల్లి పదార్థం వస్తుంది. అదంతా కూడా పూర్తిగా డ్యామేజ్ బయటపడేయాల్సినటువంటి వ్యర్థాలు. సో దాన్ని కూడా తీసుకొచ్చి ఇందులో కలపడము, కొన్ని చోట్ల ఇటుక పొడి, ఎర్రని ఇటుక పొడిని కలపడము, కొన్ని చోట్ల రంప పొట్టును కలపడము, దీనికి రెడ్డిష్ కలర్ ఇచ్చేటువంటి కొన్ని ఇంగ్రీడియంట్స్ కలపడం. సో ఇవన్నీ జీర్ణకోశ వ్యాధులకు, అదేవిధంగా క్యాన్సర్ కారమైనటువంటి కొన్ని ఇంగ్రీడియంట్స్ కలుపుతూ దీన్ని పూర్తిగా ఎర్రగా ఉండేటువంటి నాణ్యమైన కారం పొడిగా మార్చుతూ ఆ కలర్ ప్యాక్ లోపల సిద్ధం చేస్తూ ప్రజలకు అంటగడుతుంది. అయితే ఇందులో కలిపిన పదార్థాలు ఏంటివి, కెమికల్స్ ఏం కలిపారు, అవి నిజంగా ప్రాణాంతకమైనటువంటి వ్యర్థాలు అనేది కూడా ప్రతిగా ల్యాబ్ రిజల్ట్ వచ్చిన తర్వాత తెలిసే అవకాశం ఉంది. ఏదేమైనా కూడా పూర్తిగా ప్రజల్ని మభ్యపెడుతూ కల్తీల పదార్థాలు తయారు చేస్తూ అంటగడుతున్న వీళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ అయితే వస్తుంది. ఇక ల్యాబ్ రిపోర్ట్ వస్తేనే అసలు ఇందులో ఉన్నటువంటి ప్రాణహాని కలిగించేటువంటి వ్యర్థాలా లేకుంటే కెమికల్స్ ఏం యాడ్ చేశారని కూడా తెలిసే అవకాశం అయితే ఉంది ప్రస్తుతం. వేణు, మొత్తంగా ఈ ఘటన అందరికి సంబంధించి హేమశ్రీ ఇండస్ట్రీస్ కి సంబంధించిన యాజమాన్యం ఏమైనా వివరణ ఇవ్వడం జరిగిందా? అసలు ఏంటి అంటే ఏ విధంగా వీళ్ళంతా ఇదంతా చేస్తున్నారు అన్న దానికి సంబంధించి, కల్తీకి సంబంధించి ఏమైనా వివరణ ఇచ్చారా? అంటే నిన్న హేమశ్రీ ఇండస్ట్రీలో మధ్యాహ్నం 12 గంటల ప్రాంతం లోపల కొంతమంది స్థానికులు అక్కడ అసలు ఏ విధంగా కారం తయారు చూసే ప్రయత్నం కోసం అక్కడికి వెళ్లారు. ఆ సమయంలో అదే కంపెనీ లోపల కొన్ని తొడిమెలు కూడా బస్తాలు తీసుకొని కంపెనీలోకి వెళ్లడంతో అనుమానం వచ్చి ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే 12 గంటల ప్రాంతంలో అధికారులకు సమాచారం ఇస్తే 3:30 ప్రాంతానికి అధికారులు అక్కడ చేరుకున్నారు. ఆ లోపే వీళ్ళు అక్కడటువంటి కొన్ని వ్యర్థాలను అక్కడి నుంచి తొలగించే ప్రయత్నం చేశారు. కానీ
కొంత ఏదైతే గ్రైండ్ చేసేటువంటి మిషన్ ఉంటుందో అక్కడ ఈ ఆనవాళ్ళు కనిపించడంతో అధికారులు చేసేది లేక దాన్ని సీజ్ చేశారు. కానీ ఇప్పటి వరకు యాజమాన్యం సంబంధించినటువంటి నిర్వాహకులు కూడా అక్కడి నుంచి పరారు కావడం, అందులో పనిచేసే వర్కర్లు మాత్రమే అధికారులకు దొరికారు. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి 105 బస్తాలను సీజ్ చేసి ఆ యొక్క కంపెనీ ఇండస్ట్రీకి తాళం వేసిన పరిస్థితి. అయితే ఈ యొక్క యజమానులు ఎవరైతే ఇండస్ట్రీ నిర్వాహకులు ఉన్నారో వీళ్ళందరితో ఫుడ్ సేఫ్టీ అధికారులు పనిచేసేటువంటి కొంతమంది సిబ్బందికి సమాచారం ఇస్తున్నారు. వీళ్ళ మధ్య కొంత ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉంది కాబట్టి అసలు ఇలాంటి బయటికి రాలేదని తెలుస్తుంది. ఇప్పటికైనా కూడా ఈ అధికారులు ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసి అసలు ఎంక్వైరీ చేస్తే ఇంతవరకు వాళ్ళు తీసుకున్న స్టాకు, అదేవిధంగా బయట నుంచి తీసుకొచ్చినటువంటి ఇతర మెటీరియల్స్ కూడా వివరాలు బయట పడితే పూర్తిగా అందులో ఏం జరుగుతుందనే విషయాలు కూడా బయటకు వచ్చేవి. కానీ ప్రస్తుతం ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాతనే మా చర్యలు ఉంటాయని ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్పడంతో కూడా అసలు ఇద్దరు గతం నుంచి కూడా ఇట్లాంటి ఘటన జరుగుతున్నా ఫుడ్ సేఫ్టీ అధికారులు పట్టించుకోవట్లేదన్నటువంటి ఆలోచన వస్తుంది. మొత్తానికైతే ఈ ఘటన లోపల పూర్తిగా పోలీసు కేసు నమోదు చేసి వాళ్ళ అదుపులోకి తీసుకుంటే అసలు విషయాలు బయటపడే అవకాశం. ప్రస్తుతానికి హేమశ్రీకి సంబంధించినటువంటి యాజమాన్యం అందుబాటులో లేరు. 15 రోజుల క్రితము సీజ్ చేసిన లక్ష్మీ సాయి ఇండస్ట్రీకి సంబంధించినటువంటి యాజమాన్యం కూడా అందుబాటులో అంటే పూర్తిగా ల్యాబ్ రిపోర్ట్ వాళ్ళకి అనుకూలంగా వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి రావడము, ఆ సీజ్ చేసినటువంటి ఫ్యాక్టరీని తెరిచి మళ్ళీ ఈ మెటీరియల్ తయారు చేస్తున్నారు. సో దీనిలో కొంత ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్లక్ష్యం ఉంది. వాళ్ళు కూడా కొంతమంది ఆ యజమానులతో కలిసిపోయి పనిచేస్తున్నటువంటి ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి ల్యాబ్ రిపోర్ట్లే ప్రధానంగా బేస్ కావడంతోనే ల్యాబ్ రిపోర్ట్ల పైన ఆధారపడి ఎంక్వైరీ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ప్రధానంగా కల్తీలు అరికట్టడానికి కూడా కొంత అడ్డంకిగా మారిన పరిస్థితి ఉంది ప్రస్తుతం. రైట్ వేణు, థ్యాంక్ యూ.